ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన మాజీ మంత్రి హరీష్ రావుపై సిపి సజ్జనార్ స్పందించారు. సిట్ అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు సమాధానాలు చెప్పినట్లు చెప్పారు. కేసుకు సంబంధించి సాక్షులను సంప్రదించొద్దని, ఏ విధంగానైనా ప్రభావితం చేయొద్దని హరీష్ రావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సిట్ స్పష్టం చేసిందన్నారు సజ్జనార్. అటు సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్నారు సిపి సజ్జనార్. తన కుమారుడి ఫారెన్ టూర్ ఉండడంతో విచారణ నుంచి ముందుగా వెళ్లేందుకు హరీష్ రావు పర్మిషన్ కోరారు. హరీష్ రావు రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకుని సిట్ విచారణ ముగించినట్లు సజ్జనార్ చెప్పారు. కేసులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎంక్వైరీ కొనసాగుతుందన్నారు. కేసులో ఇప్పటికే కొంతమంది నిందితులపై ఛార్జిషీట్ ఫైల్ చేశామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇక సిట్ ఎదుట హరీష్ రావు హాజరుపై సిపి సజ్జనార్ స్పందించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఒక మేజర్ కేసుకు సంబంధించిన డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావుని ఈ రోజు సిట్ అధికారులు దాదాపు 7 గంటలకు పైగా కూడా విచారించారు. అతని నుండి పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్న సిట్యువేషన్. అయితే హరీష్ రావు విచారణ పూర్తయిన తర్వాత ఈ రోజు ఉదయం నుండి కూడా హరీష్ రావు ఎప్పుడైతే విచారణకు వస్తున్నాడు అనేది ఎప్పుడైతే తెలిసిన తర్వాత కొంతవరకు వేరే రకమైన ప్రచారం జరుగుతుంది. హరీష్ రావు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టే ఈ కేసుని కొట్టేసింది. అయినా కూడా ఉద్దేశపూర్వకంగానే హరీష్ రావుని ఇబ్బంది పెట్టే దిశగానే ఈ విధంగా విచారణకు పిలుస్తున్నారు అనే కొంత మేరకు అసత్య ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ హరీష్ రావు విచారణకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిపి, ఇప్పుడు సిట్ కి చీఫ్ గా ఉన్నటువంటి సజ్జనార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు హరీష్ రావు విచారణకు సంబంధించి దర్యాప్తు అధికారి ఎదుట హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. హరీష్ రావుని ఏ కోణాల్లో విచారించాలనో, అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆల్రెడీ సిట్ అధికారులు కొంత ఎవిడెన్స్ సేకరించడంతో పాటు కొందరు స్టేట్మెంట్స్ కూడా ఆల్రెడీ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్స్ లో హరీష్ రావు పేరు ఎవరెవరైతే ప్రస్తావించారో వాళ్ళకి సంబంధించి హరీష్ రావుకి వాళ్ళకి ఉన్న సంబంధాలపైన పూర్తి స్థాయిలో ఆరా తీయడం జరిగింది అనేది చెప్పడంతో పాటు మెయిన్ గా ఈ రోజు హరీష్ రావు విచారణకు వచ్చిన తర్వాత ఈ రోజు హరీష్ రావు కుమారుడు విదేశాలకు వెళ్లే పరిస్థితి, ఆ ప్రయాణం ఉంది కాబట్టి మినహాయింపు ఇవ్వాలి అని హరీష్ రావు కోరినందుకు ఆ అభ్యర్థిని అంగీకరిస్తూ విచారణని ఈ రోజు ముగించాము, కానీ అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తాము అనేది కూడా చాలా క్లియర్ గా సజ్జనార్ ఈ ప్రకటనలో చెప్పిన సిట్యువేషన్. దాంతో పాటు ఇప్పటికే విచారణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఉందో, అంటే సాక్షులు కావచ్చు లేకపోతే ఇతరేతర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసే విధంగా ఎవరితో కూడా మాట్లాడొద్దు అనేది కూడా సిట్ అధికారులు హరీష్ రావుకు చెప్పిన పరిస్థితి. ఇంకా ఈ కేసు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది అనేది కూడా చాలా క్లియర్ గా సజ్జనార్ ప్రకటనలో చెప్పిండ్రు. దాంతో పాటు ఈ కేసుకు సంబంధించి కొందరు నిందితులపైన ఇప్పటికే ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసినట్లు ఆయన చాలా క్లియర్ గా చెప్పిన సిట్యువేషన్. మెయిన్ గా హరీష్ రావు విచారణకి సంబంధించి ముందు నుండి కూడా ఒక ప్రచారం జరిగింది. హరీష్ రావుకి సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు పిలుస్తున్నారు అనేది ఒక ప్రచారం జరిగింది. కానీ చాలా క్లియర్ గా హరీష్ రావు పైన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత అది హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తెలంగాణ హైకోర్టు దాన్ని క్లాస్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ దానిలో మాత్రమే హరీష్ రావుకి రిలీఫ్ లభించింది. కానీ పంజాగుట్టలో నమోదైనటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలని పట్టించుకోకుండా సిట్టు వ్యవహరిస్తుంది అని ఏదైతే అసత్య ప్రచారం జరుగుతుందో దాన్ని నమ్మొద్దు అనేది చాలా క్లియర్ గా సిట్ చీఫ్ హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈ ప్రకటనలో చెప్పారు. సో మొత్తానికి హరీష్ రావుని మళ్ళీ ఒకసారి కూడా విచారణకి పిలిచే అవకాశాలు ఉన్నాయనే ఒక సంకేతాలు కూడా దీంట్లో మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అవసరమైతే మళ్ళీ విచారణకి పిలుస్తాము అనేది కూడా ఆయన చాలా క్లియర్ గా ఈ ప్రకటనలో మెన్షన్ చేశారు. కాబట్టి హరీష్ రావుని మళ్ళీ అవసరం అనుకుంటే విచారణకి పిలిచే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు సిట్టు దృష్టిలో ఎవరెవరి పైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారో, అభియోగాలు ఉన్నాయో, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందనే
కొంతవరకు సస్పెక్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. అయితే ఈ రోజు సుదీర్ఘంగా 7.5 గంటల పాటు కూడా హరీష్ రావుని విచారించిన ఎపిసోడ్ సంబంధించి మాత్రం సిట్ చీఫ్ సజ్జనార్ ఒక ప్రకటనలో చాలా క్లియర్ గా అతని వద్ద నుండి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించడంతో పాటు అవసరం అనుకుంటే మళ్ళీ హరీష్ రావుని విచారణకి పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది ఆయన చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి ఉంది. జ్యోతి. రైట్ అజయ్, థ్యాంక్ యూ.